హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ముందుగా అందరికి థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు. యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా పెద్ద పండగ. ఆల్మోస్ట్ 1621 నుంచి ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్స్ గివింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం. అందరికి అంటే ఈ సంవత్సరం మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, లేకపోతే మనకి హెల్త్ బాగున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మీల్ షేర్ చేసుకొని, అలాగే దీంతో పాటు షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఉండే ఒక అద్భుతమైన ట్రెడిషన్. సో ముందుగా ఈ సంవత్సరం నాకు హెల్ప్ చేసిన కెరీర్ పరంగా కానీ పర్సనల్ గా కానీ హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకెందుకు ఆలస్యం, ఈ సంవత్సరం మేము ఎలా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేయండి. యుఎస్ కి వచ్చిన కొత్తలో థ్యాంక్స్ గివింగ్ అంటే బ్లాక్ ఫ్రైడే డీల్స్ మాత్రమే. ఎప్పుడెప్పుడు డోర్ బస్టర్స్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఏం షాపింగ్ చేస్తామా అని చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే వీక్ అంతా ఆన్లైన్ షాపింగ్ లోనే అన్ని డీల్స్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే ఈ సెలబ్రేషన్ ని కంటిన్యూ చేసుకోవడానికి, లేకపోతే ఆ థ్యాంక్స్ గివింగ్ ట్రెడిషన్ ని కంటిన్యూ చేస్తూ కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టాం. తర్వాత థ్యాంక్స్ గివింగ్ లంచ్ ఈసారి మేమే హోస్ట్ చేసాం మా ఇంట్లో. సో మా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసాం, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము థ్యాంక్స్ గివింగ్ లంచ్ ప్రిపరేషన్ మొదలు పెట్టాము. సో ఎంతైనా సర్వపిండి అనేది ఒక ట్రెడిషనల్ ఫుడ్ కదా, ఒక ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి మనము ఈసారి సర్వపిండి చేసాం. అలాగే యూజువల్ గా అయితే టర్కీ బేక్ చేస్తారు థ్యాంక్స్ గివింగ్ కి, బట్ మనం టర్కీ తినం కాబట్టి మేము చికెన్ గ్రిల్ ప్రిపరేషన్ చేసాము. ఈసారి చికెన్ గ్రిల్ తో టర్కీని రీప్లేస్ చేసాం. మా గ్రిల్ ప్రిపరేషన్ మీరు కూడా చూసేయండి. ఓకే, లెట్స్. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్, ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతలోనే కొంచెం సర్వపిండి కూడా రెడీ అయిపోయింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ మేము చికెన్ గ్రిల్ కంటిన్యూ చేసాం. వంట చేస్తున్న టైంలో పిల్లల్ని ఆడుకోమని చెప్పేసి మేము బేస్మెంట్ కి వెళ్ళమని చెప్పాం. సో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో కిడ్స్ ఏం చేస్తున్నారో చూద్దాం. పిల్లలు ఏం చేస్తున్నారు? ఫ్లోటింగ్ సాకర్ బాల్ తో ఆడుతున్నారా? హాయ్ సిరి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పైకి వచ్చి మా వంటలు మేము కంటిన్యూ చేస్తున్నాం. ఫైనల్ గా చికెన్ రెడీ అయింది. సో కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ న్యూ డిష్. సిద్దికి కబాబ్ సెంటర్ గుర్తుకొస్తుంది నాకు. నాకు వింగ్స్ నాకు. ఐ లవ్ దెమ్. సో చికెన్ రెడీ అయిపోయిన తర్వాత మిగతా వంటల్లో మేము మునిగిపోయాం. అలాగే పిల్లలకి లంచ్ పెట్టేశాం. సో వాళ్ళు ఒక్కసారి కనుక లంచ్ ఫినిష్ చేస్తే మేము హ్యాపీగా కొంచెం కూర్చొని ప్రశాంతంగా తినేసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో గోట్ కర్రీ కూడా చేస్తున్నాం. అలాగే పెద్దల లంచ్ స్టార్ట్ అయింది. సో ఇందులో ఉన్న ఐటమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. మటన్ కర్రీ, 1 సెకండ్, సర్వపిండి, గ్రిల్ చికెన్, ఎగ్ పులుసు, తందూరి చికెన్, జింజర్, ఏది బగారా రైస్ అండ్ వెజ్. వెజ్ ఎందుకులే మీకు. సో రెడీ? వీళ్ళని ఓకే. సో లెట్స్ హ్యావ్ ఫన్. లెట్స్ స్టార్ట్. సో లంచ్ అయింది. ఏంటిది? ఇప్పుడు చాక్లెట్ సంథింగ్. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్? పోకరా?
సో లెట్స్ ప్లే పోకర్ ఆర్ మూవీయా సో ఫైనల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్న థ్యాంక్స్ గివింగ్ లంచ్ హోస్ట్ చేద్దాము, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నది ఈసారి అయింది. సో లంచ్ అయిపోయాక ఎలాగో స్వీట్ ఉండాలి కదా, దానికోసం మేము చాక్లెట్ డ్రీమ్ అనేది తీసుకున్నాము. చాలా బాగుంది, దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసాం. సో లంచ్ తర్వాత కొంచెంసేపు మాట్లాడుకుని పిల్లలకి మూవీ టైం అని చెప్పాం. సో మూవీలో వాళ్ళకి ఏ మూవీ కావాలంటే వాళ్ళు ఎలాగో మోవానా 2 వచ్చింది కదా, సో మోవానా 1 చూస్తామని చెప్పారు. సో వాళ్ళకి మోవానా 1 మూవీ పెట్టాం. టీ అండ్ సర్వపిండియా. సో మూవీ అయిపోగానే సో టీ టైం. సో టీ టైం అనేది సర్వపిండి ఉంది కదా, ఇంకా స్పెషల్ అయిపోయింది. సో ఈవినింగ్ అయింది. సో ప్లే టైం. ఇప్పుడు కార్డ్స్ ఆడదామని చెప్పేసి కార్డ్స్ తీసాం. ఎప్పటి నుంచో ఆడదాం అనుకుంటున్న రమ్మీ ఈ రోజు వీలైంది. సో చాలా సరదాగా సాగిపోయింది ఆ రోజు మొత్తం. సో కొంచెంసేపు కార్డ్స్ ఆడుకున్న తర్వాత నైట్ డిన్నర్ కి మళ్ళీ ఏం చేసుకుందాం అని చూసేసరికి మా వాళ్ళు రాగి ముద్ద అయితే బాగుంటది అని అన్నారు. సో మటన్ గ్రేవీతో రాగి ముద్ద బాగుంటది కదా అని చెప్పేసి రాగి ముద్దకి ప్రిఫర్ అయ్యి మేము రాగి ముద్ద చేసుకున్నాం. సో అంతటితో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. థర్స్డేని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే కోసం అన్ని ప్లాన్స్ అన్ని వేసేసుకుని బాయ్ బాయ్ చెప్పుకున్నాం. సో ఫ్రైడే అంటే బ్లాక్ ఫ్రైడే, ఈ రోజు డీల్స్ చాలా బాగుంటాయి, అందుకే షాపింగ్ అని చెప్పేసి షాపింగ్ కి స్టార్ట్ అయ్యాం. సో థ్యాంక్స్ గివింగ్ అంటే ఎంత లేదనుకున్నా, అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా షాపింగ్ చేయాల్సిందే. ఆల్రెడీ నిన్న కొంచెం షాపింగ్ చేసేసినాము, ఆన్లైన్ షాపింగ్. ఈరోజు జస్ట్ కొన్ని క్లోత్స్ కానీ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మాల్కి వస్తున్నాం. నువ్వు ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా కూడా థ్యాంక్స్ గివింగ్ టైంలో షాపింగ్ అసలు అవాయిడ్ అవ్వదు. సో యా, చెరీ క్రీక్ మాల్ అని చెప్పేసి ఉంటుంది డెన్వర్లో, ఒక మంచి పెద్ద మాల్ అది. సో అక్కడికి వెళ్తున్నాం. ఏం తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి చెట్లు ఇవన్నీ మీరు చూస్తే కనుక చాలా ఓల్డ్ అంటే పెద్ద పెద్ద చెట్లు, ఏజ్డ్ చెట్లు. అండ్ ఇప్పుడు చలికాలం ఇవంతా స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. బట్ మామూలుగా సమ్మర్ టైంలో అయితే చాలా గ్రీన్గా ఉంటుంది, మస్తు ఉంటుంది ఈ లొకేషన్లో డ్రైవ్ చేయడం. బట్ ఏంటంటే ఎప్పుడైనా డౌన్ టౌన్ ఏరియాలలో డ్రైవ్ చేయడం అంటే అదొక పెద్ద తలకాయ నొప్పి. ఆ పార్కింగ్ చక్కగా దొరకదు, లేకపోతే చిన్న చిన్న సన్న సన్న రోడ్లు ఉంటాయి, ఎందుకంటే చాలా రోజుల క్రితం కట్టినాయి కాబట్టి. యా, లెట్స్ గో అండ్ బై సంథింగ్. షాపింగ్ సెంటర్ పార్కింగ్ అంటే నెక్స్ట్ రైట్. సో డౌన్ టౌన్ లో పార్కింగ్ ఎప్పుడైనా కష్టమే ఉంటది. సో డౌన్ టౌన్ లో పార్కింగ్ కి మేము వెళ్ళేసరికి అక్కడ చూస్తే పెయిడ్ పార్కింగ్ ఉంది. సో హాయిగా పెయిడ్ పార్కింగ్ లో పార్క్ చేసేసి షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అయ్యాం. షాపింగ్ మాల్ లోకి ఎంటర్ అవ్వగానే సో బిజీ, ఏంటంటే ఎవరు చూస్తే వాళ్ళు అసలు బిజీగా షాపింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళి లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ని మళ్ళీ కలవడానికి వాళ్ళు ఏ షాప్ లో ఉన్నారో కనుక్కొని వెళ్తున్నాం. సో మీన్ వైల్ ఏంటంటే కిడ్స్ వాంటెడ్ టు టేక్ సమ్ ఫొటోస్. సో కొన్ని ప్లేసెస్ లో కొన్ని స్కల్ప్చర్స్ దగ్గర కొంగల్ లాగా ఉన్నాయి, అలాగే బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి. అక్కడ కిడ్స్ కి ఫోటో దిగి అలాగే మా ఫ్రెండ్స్ ని కలిసాం. సో మా వాళ్ళు షాపింగ్ చేస్తున్న టైంలోనే కిడ్స్ కి ప్లే ఏరియా ఉంది అక్కడ. సో కిడ్స్ కి ప్లే ఏరియాకి తీసుకెళ్లి వదిలిపెట్టగానే వాళ్ళు మమ్మల్ని వదిలేసి వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వేరే ఫ్రెండ్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా వాళ్ళకి కలిసేసరికి ఇంకా వాళ్ళ ఆనందానికి ఇంకా స్టాపింగ్ అనేది లేదు. సో వాళ్ళకి కొంచెం ప్లే టైం అయిపోయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ మేము వెళ్ళి షాపింగ్ చేసుకుని, సో మా షాపింగ్ ఎలా జరుగుతుందో మీరు కూడా చూసేయండి. సాసా, ఈవెన్ ఆఫ్టర్ 1 hour ఇచ్చినా కూడా నువ్వేం కొనుక్కోలేకపోయినావు, అందుకే నీకేం లేదు ఇంకా. అదిగో లిప్ గ్లాస్ తీసుకున్నా, సౌజీ చేతిలో ఉంది చూడు, సౌజీ పే చేసింది $30. ఓకే ఓకే. చార్వి నీకోసమేనంట. ఎవరికి ఎవరికి ఇది చెప్పు.
కిడ్స్ కొంచెం ఆకలి అనేసరికి మేము వాళ్ళకి కొంచెం స్నాక్ ఐటమ్ లాగా పాండా ఎక్స్ప్రెస్ కి తీసుకెళ్ళాం. సో వాళ్ళు కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటూ మా లోకంలోనే లేకుండా తినేసి ఫుడ్ కి నెక్స్ట్ మూవీ అని ప్లాన్ చేసుకుంటున్నారు మాకు చెప్పకుండానే. బట్ మేమేమి ఇంకా డిసైడ్ చేయలేదు. సో ఫైనల్ గా ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంటికి బయలుదేరాం. సో ఇదండి మా థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే సెలబ్రేషన్స్. ఎంతో హ్యాపీగా జరిగింది. సో ఫ్రెండ్స్ తో లంచ్ అండ్ షాపింగ్ అండ్ ప్లే టైమ్, పోకర్, కార్డ్స్, ఇలా బిజీగా గడిచిపోయింది. సో హ్యాపీ. సో మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.